ఖచ్చితంగా విగ్గు లేకుండా బట్టతలతో నటించాల్సిందే అన్నాడు డైరెక్టర్. నా విగ్గే నాకందం. విగ్గు లేకుండా నటించేదే లేదు అని తేల్చి చెప్పేశారు నాగేశ్వరరావు గారు. కానీ కట్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు రొమాంటిక్ హీరోగా, అప్పటి కాలేజ్ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. సూటు బూటు వేసుకుని స్టైల్ గా చేతిలో సిగార్ వెలిగించుకుంటూ చెరగని క్రాప్ తో అమ్మాయిలతో ఆడిపాడుతుంటే తెర మీద అక్కినేనిని చూసి పరవశించిపోతుండేవారు ఆ రోజుల్లో అమ్మాయిలు. అటువంటి నాగేశ్వరరావు విగ్గు లేకుండా సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో నటించి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టారు. అసలు విగ్గు లేకుండా నటించాలి అని దర్శకుడు ఎందుకు పట్టుబట్టాడు? విగ్గు లేనిదే నటించినని కరాఖండిగా నాగేశ్వరరావు గారు చెప్పిన తర్వాత ఆ పాత్రలో నటించమని ఎవరిని అడిగారు? చివరకు నాగేశ్వరరావు గారు ఎలా ఒప్పుకున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా సీతారామయ్య గారి మనవరాలు సినిమా షూటింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఏఎన్ఆర్ గారి దగ్గరకు ఆ సినిమా ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అది 1985వ ప్రాంతం. ఓ బ్యాంక్ ఎంప్లాయీ వెంకట హరగోపాల్ అనే అతను తన భార్య మానస పేరును కలం పేరుగా పెట్టుకుని నవ్వినా కన్నీళ్లే అనే ఓ నవలను రాశారు. ఆంధ్రప్రభ నవలల పోటీలో ఈ నవల మొదటి బహుమతి అందుకుంది. ఆ తరువాత అదే నవలను ఆయన సినిమా స్క్రిప్ట్ గా మలచి పలువురు దర్శక నిర్మాతల వద్దకు తిరిగారు. చివరకు డైరెక్టర్ క్రాంతి కుమార్ గారి దగ్గరకు వచ్చింది ఆ స్క్రిప్ట్. ఈ కథలో కావాల్సినంత డ్రామా, ఎమోషన్ ఉండటంతో క్రాంతి కుమార్ గారికి బాగా నచ్చింది. సినిమాగా తీద్దాం అనుకున్నారు. బిఎంసి ప్రొడక్షన్స్ అధినేత వి దొరస్వామి రాజు గారు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. ప్రముఖ రచయితలలో ఒకరైన గణేష్ పాత్రో ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. అయితే ఇందులో తాత పాత్రకు అక్కినేని గారైతే సరిగ్గా సరిపోతారని భావించారు అందరూ. అయితే ఈ కథ వినగానే అక్కినేని ఓకే చేయలేదు. దాంతో ఆయన చెయ్యను అనంటే వేటూరితో తాత పాత్ర వేయిద్దామనుకున్నారు. అంతలో అక్కినేని తానే ఆ పాత్ర వేస్తానన్నారు. కానీ అక్కడే అసలు చిక్కు మొదలైంది. దర్శకుడు క్రాంతి కుమార్ గారు విగ్గు లేకుండా నటించాలని, విగ్గు లేకుండా నటిస్తేనే పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. నాగేశ్వరరావు గారు మాత్రం ససేమిరా అన్నారు. నా గ్లామర్ నా విగ్గే, బట్టతలతో నటించడం కుదరదన్నారు. ఆయన కోసం 4-5 విగ్గులు తెప్పించింది చిత్ర యూనిట్. విగ్గు పెట్టుకుని షూటింగ్ కు వస్తే నాకు నా సీతారామయ్య కనిపించట్లేదండి అంటూ క్రాంతి కుమార్ అనేవారు. చివరకు ఈ సినిమా కోసం మళ్ళీ కొత్తగా మేకప్ టెస్ట్ చేయించారు. విగ్గు లేకుండా ఒరిజినల్ హెయిర్ తో దిగిన ఫోటోలే బాగున్నాయని అందరూ అన్నారు. నాగేశ్వరరావు గారి భార్య కూడా విగ్గు లేకుండానే నటించమని సూచించారు. తన భార్యే స్వయంగా విగ్గు లేకుండా నటించమని చెప్పడం, దర్శక నిర్మాతలు కూడా అదే కోరుకోవటంతో నాగేశ్వరరావు గారు విగ్గు లేకుండానే నటించడానికి ఒప్పుకున్నారు. 1991 జనవరి 11న ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమా మంచి హిట్ అవుతుందని అందరూ భావించారు. కానీ మొదటి వారం నిరాశ ఎదురైంది. కలెక్షన్లే లేవు. మంచి కథను ప్రేక్షకులు ఆదరించలేదని మదనపడ్డారు. కానీ అనూహ్యంగా రెండో వారం నుంచి కలెక్షన్ల వేగం పుంజుకుంది. పెద్ద హిట్ అయింది ఆ సినిమా. తెలుగు వారిని విశేషంగా అలరించిన కుటుంబ కథా చిత్రాల్లో సీతారామయ్య గారి మనవరాలు ముందు వరుసలో ఉంటుంది. సీతారామయ్యగా అక్కినేని నాగేశ్వరరావు గారు విగ్గు లేకుండా అత్యంత సహజంగా నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. అక్కినేని మనవరాలిగా మీనా ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించింది. ఈ చిత్ర విజయోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1991 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పనోరమా విభాగంలో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయని విభాగాల్లో నంది పురస్కారాలను అందుకున్న సీతారామయ్య గారి మనవరాలు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఫిల్మ్ఫేర్ పురస్కారాలను సొంతం చేసుకుంది. అలాగే మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సీతారామయ్య గారి మనవరాలు సినిమా గురించి, అలాగే నాగేశ్వరరావు గారి విగుకు సంబంధించిన వివరాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.